హలో హై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వరుణ్ కార్ బజార్. మన ఆఫీస్ లొకేషన్ హైదరాబాద్ లో ఉప్పల్ పక్కన మేడిపల్లి పిల్లర్ నెంబర్ 96 దగ్గర మన ఆఫీస్ లొకేషన్ ఉంటుంది. డైరెక్ట్ గూగుల్ మ్యాప్స్ లో పోయి వరుణ్ కార్ బజార్ అని టైప్ చేయండి, మీకు లొకేషన్ అయితే రావడం జరుగుతుంది. ఈ రోజు మీ ముందుకి వెన్యూ ఎన్లైన్ వెహికల్ తీసుకొచ్చాను. 2023 వెహికల్ ఫీచర్స్ చెప్తాను, నేను పెట్రోల్ వేరియంట్ ఫీచర్స్ కూడా చెప్తాను. కార్ కి వచ్చేసి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే సేఫ్టీ పరంగా 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే రావడం జరుగుతుంది. సన్ రూఫ్ కూడా ఉంది, ఎలక్ట్రికల్ సీట్ అడ్జస్ట్మెంట్ అయితే రావడం జరుగుతుంది. డీటెయిల్ ఓడోమీటర్ ఉంది, పుష్ బటన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ, కంపెనీ ఫిటెడ్ ఆండ్రాయిడ్ స్క్రీన్ కూడా రావడం జరుగుతుంది. ఫ్రంట్ అండ్ రియర్ కెమెరాస్ కూడా ఉన్నాయి వెహికల్ కి. టోటల్ వ్యూస్ చూపిస్తా చూసుకుందాం. వెహికల్ కి ఏ ప్యానల్ చేంజ్ కాలేదు, మొత్తం వర్జన్ ఉంది. ఒక ఫ్రంట్ గ్లాస్ తప్ప అన్ని గ్లాసులు వర్జన్ ఉన్నాయి. ఇంకా షోరూమ్ టైర్ల మీద ఉంది బండి. కేవలం 38,000 కిలోమీటర్స్ తిరిగింది. సింగిల్ ఓనర్ బండి, 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ కూడా ఉంది బండికి. స్టెప్నీ అయితే అన్యూజ్డ్, 1 టైం కూడా యూజ్ చేయలే. షోరూమ్ పీస్ ఉంటుంది బండి. టోటల్ వ్యూస్ చూపిస్తా చూసుకుందాం. ఫ్రంట్ సైడ్ వ్యూ అయితే చూసుకున్నారా, చాలా హైలైట్ ఉంది బండి. షోరూమ్ బండి ఉన్నట్టుంది, అంత నీట్ ఉంది బండి అయితే. కార్ లెఫ్ట్ సైడ్ వ్యూ ఇది, మంచి సెలెక్టెడ్ కలర్ ఇది. ఎన్లైన్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఎన్లైన్ అన్ని టైర్లు ఒక 30% వరకు అయితే అన్ని టైర్లు ఉన్నాయన్నా. షోరూమ్ టైర్లు చేంజ్ చేయలేదు ఇంకా. కార్ లెఫ్ట్ సైడ్ ప్యానల్ ఒరిజినల్ ఉంది. షోరూమ్ ప్యానల్ ఉంది, చేంజ్ చేయలేదు. కార్కి వచ్చి 6 ఎయిర్ బ్యాగ్స్ చెప్పాను కదా. ఫస్ట్ ఎయిర్ బ్యాగ్ వచ్చేసి మన ప్యాసింజర్ దగ్గర, సెకండ్ ఎయిర్ బ్యాగ్ వచ్చేసి డ్రైవర్ సీట్ దగ్గర, థర్డ్ ఎయిర్ బ్యాగ్ వచ్చేసి పిల్లర్ కి ఒకటి ఉంది, ఈ పిల్లర్ కి ఒకటి, 4 ఎయిర్ బ్యాగ్లు అయిపోయినాయి. ఇంకోటి మన సీట్లకి అయితే రావడం జరుగుతుంది. ఇంటీరియర్ అయితే హైలైట్ ఉంది బండి వచ్చేసి ఆటోమేటిక్ వెహికల్ అన్న. ఇంటీరియర్ అయితే 100కి 100% ఉంది. మంచి లెదర్ సీట్ కవర్లు అయితే ఉన్నాయి. షోరూమే అనుకుంటాయి, లెదర్ సీట్ కవర్లు మొత్తం. అండ్ వెహికల్ కి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ అయితే రావడం జరుగుతుంది. డ్రైవర్ సీట్ వైపు అది చూపిస్తాను మీకు. కంపెనీ ఫిటెడ్ ఆండ్రాయిడ్ స్క్రీన్, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఏసీ కంట్రోల్స్ అన్ని ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అండ్ వెహికల్ కి వాయిస్ కమాండింగ్ కూడా ఉంది. కార్ లెఫ్ట్ సైడ్ ప్యానల్, ఈ ప్యానల్ కూడా ఒరిజినల్ ఉంది. షోరూమ్ ప్యానల్ ఉంది, చేంజ్ కాలేదు. వెనకాల సీట్ చూసుకోండి, సీట్ కవర్లు చాలా హైలైట్ ఉన్నాయి. కార్ కి రియర్ ఏసీ కూడా రావడం జరుగుతుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ ఉన్నాయని ఇక్కడ కెమెరాస్ ఉన్నాయి. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మీరు చూసుకోండి వచ్చి ఒకసారి వెహికల్ కి. ఇంకా కొన్ని చెప్పడం లేదు, లెంత్ అవుతుంది వీడియో. బ్యాక్ సైడ్ డిక్కీ ప్యానల్ ఒరిజినల్ ఉంది, షోరూమ్ ప్యానల్ ఉంది, చేంజ్ కాలేదు. పంచింగ్స్ షోరూమ్ పంచింగ్స్ ఉన్నాయి మొత్తం, ఏడా డిస్టర్బ్ కాలేదు వెహికల్. సో డిక్కీ వైపు చూసుకుందాం, చాలా నీట్గా ఉంది. ఇక్కడ రస్ట్ అలాంటిది ఏం లేదు. టైర్ అయితే సిల్ టైర్, 1 టైం కూడా యూజ్ కాలేదు. సిల్ టైర్ ఉంది. జాకీ రాడ్, వీల్ పానా సెట్ మొత్తం ఇక్కడ ఉంది, చూసుకోవచ్చు మీరు. కార్ రైట్ సైడ్ ప్యానల్, ఈ ప్యానల్ కూడా ఒరిజినల్ ఉంది, షోరూమ్ ప్యానల్ ఉంది. ఈ ప్యానల్ కూడా షోరూమ్ ప్యానల్ ఉంది. కార్కి వచ్చేసి 4 పవర్ విండోస్, లాక్ అన్లాక్, మిర్రర్ అడ్జస్ట్మెంట్ అన్ని కంట్రోల్స్ ఇక్కడ ఉన్నాయి, చూసుకోవచ్చు. పుష్ బటన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ పుష్ బటన్. ఎలక్ట్రికల్ ఒకసారి చూసుకోండి, ఎలక్ట్రికల్ సీట్ అడ్జస్ట్మెంట్ అయితే ఉన్నాయి. ఇట్లా ముందుకి ఇది, ఇట్లా వెనక్కి, ఇది బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ ఇది ఒకసారి చూసుకోవచ్చు మనం. డిజిటల్ ఓడోమీటర్ రావడం జరిగింది. కేవలం 39,000 కిలోమీటర్స్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉందని చెప్పాను. ఒకసారి వెహికల్ స్టార్ట్ చేసి చూసుకుందాం. కార్ ఒకటే సెల్ఫ్ లో స్టార్ట్ అయిపోయింది, ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఇక్కడ మొత్తం మీద ఉన్నది ఆండ్రాయిడ్ స్క్రీన్ లో ఆపరేటింగ్స్ మొత్తం దీనిలో ఉంటే చూసుకోవచ్చు మీరు. ఎలాంటి వార్నింగ్ లైట్స్, ఇండికేషన్ క్లస్టర్లు అయితే లేవు. ఏసీ ఆన్ చేశాను, కొంచెం టైం అయితే పడుతుంది. ఓకే, ఏసీ అయితే ఇమ్మీడియట్ చిల్డ్ అయిపోయింది, ఎలాంటి కంప్లైంట్ లేదు ఏసీ. ఇక్కడ చూసుకోవచ్చు కెమెరా రికార్డింగ్స్, ఇవన్నీ చాలా ఫీచర్స్ ఉన్నాయి వెహికల్ కి. ఈ ఫ్రంట్ బ్యాక్ కెమెరా రికార్డింగ్స్ ఉన్నాయి. లోపల కూడా కెమెరా ఉన్నది, ఇది కనబడుతుందా మీకు? లోపల కూడా కెమెరా ఉన్నది. ఇంటీరియర్ మొత్తం హైలైట్ ఉంది. ఆటోమేటిక్ గేర్స్. కార్కి వచ్చేసి సన్ రూఫ్ కూడా రావడం జరిగింది. ఇక్కడ బటన్ ఉంటుంది, బటన్ చూసుకోవచ్చు. సన్ రూఫ్ కూడా ఉన్నది వెహికల్కి వచ్చేసి.
ఏసీ చిల్డ్, ఎలాంటి కంప్లైంట్ లేదు ఏసీ. ఒక్కసారి ఇంజన్ సైడ్ వ్యూ అయితే చూసుకుందాం మనం. ఒకసారి ఇంజన్ సైడ్ వ్యూ అయితే చూసుకుందాం మనం. కార్ రైట్ సైడ్ యాప్ ఒరిజినల్ ఉంది, ఏడా డిస్టర్బ్ కాలేదు. లెఫ్ట్ సైడ్ ప్యానల్ కూడా, లెఫ్ట్ సైడ్ యాప్ కూడా ఒరిజినల్ ఉంది. షోరూమ్ బ్యాటరీ ఉన్నట్టుంది, చేంజ్ చేయలేదు ఇంకా. టర్బో జీడిఐ ఇంజన్ అయితే రావడం జరుగుతుంది బండికి. ఇంజన్ అయితే సైలెంట్ ఉందన్న, ఎక్కువ చుక్క ఏళ్ళకి లేదు, సీల్ ఇంజన్. కార్కి వచ్చేసి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసి ఉంది, చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి బ్యాక్ కంప్రెసర్ కానీ ఆయిల్ కానీ కొట్టడం లేదు. ఇంకా స్టిక్కర్లు కూడా పోలేదు, స్టిక్కర్లు అట్లనే ఉన్నాయి, షోరూమ్ స్టిక్కర్లు మొత్తం. బానెట్ లో ఒరిజినల్ ఉంది, షోరూమ్ బానెట్ ఉంది. కార్ టోటల్ వ్యూ అయితే చూసుకున్నారు ఫ్రెండ్స్. నేను వీడియోలో ఎట్లా చెప్తున్నానో మీరు రియల్ గా వచ్చి చూసుకున్నా కానీ బండి కూడా అట్లానే ఉంటది, ఎక్కువ తక్కువ ఏముండదు. నేను ఎట్లా ఈ వీడియోలో మెన్షన్ చేస్తే అట్లానే ఉంటుంది మీకు. కార్ అయితే షోరూమ్ పీస్ ఉన్నట్టు ఉంది, బండి చాలా పర్ఫెక్ట్ అయితే ఉంది. మీరు పెట్రోల్ వేసుకొని వెళ్ళిపోండి, అంత క్వాలిటీ ఉన్నది వెహికల్. ఇది మీకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 18 lakhs, నియర్ 18 lakhs చేంజ్ ఉన్నది, 18 లక్షల దాకా ఉన్నది. మీకు ఆఫర్, కస్టమర్ ఆఫర్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి 10,80,000 అంటారు, ఫిక్స్ అమౌంట్ కాదు. దీనిలో కూడా నెగిటివ్ ఉంది, మీరు రండి కస్టమర్ తో మాట్లాడి ఇంకా ప్రైస్ తక్కువ ఇప్పిస్తాను. కార్ కి 8.5 నుంచి 9 లక్షల దాకా ఫైనాన్స్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఒకవేళ కావాలనుకుంటే మన ఆఫీస్ నెంబర్ 9739737259, ఈ నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ.